డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను బెంగళూరులోని లాల్బాగ్ పార్క్లో ఉన్న నర్సరీని దర్శించాను. ఈ ఎడారి మొక్కలను చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలోని 35వ అధ్యాయం గుర్తొస్తూ ఉంది. ఒకసారి చదువుతాను, విందామా? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇది యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఎడారిలో ఎంత అందమైన మొక్కలు, పువ్వులు మొలిచా చూసాం కదా. ఎడారి లాంటి ఈ జీవితంలో దేవుడు కూడా మరి మంచి ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.